వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఊహించిందే జరుగుతోంది. రావద్దనుకున్న అపాయమే రాబోతోంది. అణు యుద్ధం ఖాయమనిపిస్తోంది. 1000 రోజుల యుద్ధంలో రష్యా చర్యతో యుక్రెయిన్ మొదటిసారి ఉలిక్కిపడింది. ఈ వార్ ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా మొదటిసారి ప్రయోగించింది. ఈ మిసైల్ అంత ప్రమాదమా? యుక్రెయిన్ ఎందుకు భయపడుతోంది? తాడో పేడో తేల్చుకునేందుకు ఇక రష్యా సిద్ధమైనట్లేనా? డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వీటన్నింటినీ కలిపి నార్డిక్ దేశాలని పేరు. పశ్చిమ ఐరోపాలో ఉత్తరాన ఆర్కిటిక్ వరకు ఈ దేశాలు విస్తరించి ఉంటాయి. అసలు యుద్ధమంటే ఏంటో కూడా తెలియని ప్రశాంతతకు కేరాఫ్ లాంటి దేశాలివి. అలాంటిది 2.5 ఏళ్ల కింద వీళ్లకు భయం పట్టుకుంది. శతాబ్దాలుగా ఏ సైనిక కూటమిలోనూ లేని ఆ దేశాలు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధ భయంతో నాటోలో చేరాయి. అదే పాపమైంది. ఇప్పుడు మరింత భయంతో వణికిపోతున్నాయి. యుద్ధం ముదిరితే, ప్రపంచ యుద్ధంగా మారితే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలో జనాలకు సూచిస్తున్నాయి ఈ దేశాలు. ప్రపంచంలోనే సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్ టాప్లో ఉంటాయి. రష్యాతో యూరోప్లోనే ఫిన్లాండ్కు అత్యంత సుదీర్ఘ సరిహద్దు ఉంది. స్వీడన్కు రష్యాకు మధ్య 15 కిలోమీటర్ల సరిహద్దే ఉన్న బాల్టిక్ సముద్రం కారణంతో అత్యంత కీలకం. యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి నార్డిక్ దేశాల టెన్షన్ అంతా ఇంతా కాదు. రష్యాపై యుక్రెయిన్ క్షిపణి దాడులతో నార్డిక్ దేశాలు వణికిపోతున్నాయి. అణు యుద్ధం జరిగితే ఏం చెయ్యాలన్న దానిపై జనాలను మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదనే పాయింట్స్ వివరిస్తూ బుక్లెట్లను పంచిపెడుతున్నాయి. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఇలా 1,00,000 బుక్లెట్లను పంచిపెట్టాయి. యుద్ధం మొదలై కమ్యూనికేషన్లు దెబ్బతింటే ఎలా స్పందించాలన్న విషయాలతో పాటు ఎక్కడ దాక్కోవాలి, ఏమేం దాచుకోవాలి, ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ బుక్లెట్లు పంచిపెడుతున్నారు. నార్వే, డెన్మార్క్లోనూ ఇదే సీన్. నార్వేలో దాదాపు 22 లక్షల బుక్లెట్లను ఇంటింటికి పంపించారు. యుద్ధం మొదలైతే మౌలిక అవసరాలైన మంచినీరు, ఆహారం, ఇతర పదార్థాలను నిల్వ ఉంచుకోవాలని నార్డిక్ దేశాలు జనాలను కోరుతున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్, ఔషధాలు, ఆహారం నిల్వ ఉంచుకోవాలని సూచించాయి. యుద్ధమే వస్తే అంటూ స్వీడన్ ప్రభుత్వం 50 లక్షల బుక్లెట్లను 2 వారాల్లో పంచనుంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇలా పంచడం ఇది 5వ సారి. నార్డిక్ దేశాల్లో 58% జనాలు యుద్ధం వస్తే తట్టుకునేందుకు అత్యవసర సామాగ్రిని నిల్వ చేసుకున్నారని తెలుస్తోంది. 250 ఏళ్లుగా స్వీడన్ ఏ సైనిక కూటమిలోనూ లేదు. నాటోలో దాదాపు 80 ఏళ్లుగా ఫిన్లాండ్ చేరలేదు. అయితే రష్యా యుక్రెయిన్ వారుతో నాటోలోకి వచ్చేశాయి. 2023 ఏప్రిల్లో ఫిన్లాండ్, 2024 మార్చిలో స్వీడన్ నాటో సభ్య దేశాలుగా మారాయి. ఇలా పాపం యుద్ధమంటే ఏంటో తెలియని దేశాలు ఇప్పుడు యుద్ధం పేరు చెబితే వణికిపోతున్నాయి. ఇకటు బాల్టిక్ సముద్రంలో 2 కీలక ఇంటర్నెట్ కేబుల్స్ డ్యామేజ్ అయ్యాయి. రష్యా దళాలే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు యుద్ధం వేళ పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలని బుక్లెట్లను ముద్రించి పంపిణీ చేసిన వేళే ఈ ఘటనలు చోటు చేసుకోవడం టెన్షన్ పుట్టిస్తోంది. యుద్ధమంటే ఏంటో తెలియని దేశాలవి. 3 ఏళ్ల కింద మొదలైన టెన్షన్ ఇప్పుడు భయంగా మారింది. రష్యా యుక్రెయిన్ వార్తో నార్డిక్ దేశాలు నరకం చూస్తున్నాయి. యుద్ధం మిగిల్చిన భయం ఇప్పుడు మరణ భయంగా మారింది. అణుయుద్ధం ఖాయమని ఫిక్స్ అయిన దేశాలు చచ్చే వరకు ఎలా బతకాలో జనాలకు సూచిస్తున్నాయి. ఇంత భయం ఎందుకు? అసలు నార్డిక్ దేశాలేంటి? ఏం జరుగుతోంది? ఫస్ట్ టైం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. రష్యా చర్యతో ఉలిక్కిపడిన యుక్రెయిన్. ఈ క్షిపణితో పుతిన్ అణుయుద్ధ సంకేతాలు పంపారా? యుక్రెయిన్ను పుతిన్ ఏం చెయ్యబోతున్నారు? ఈ వార్తో 3వ ప్రపంచ యుద్ధం ఖాయమా? ఏది జరగకూడదని ప్రపంచమనుకుందో అదే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క క్షిపణితో అణుయుద్ధ సంకేతాలను పంపించారు పుతిన్. దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అణ్వాయుధ సామర్థ్యాన్ని శత్రు దేశాలకు గుర్తు చేస్తూ యుక్రెయిన్పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది.
దక్షిణ అస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ పైకి ఈ క్షిపణి ఫైర్ అయింది. 1000 రోజుల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని రష్యా ఉపయోగించడం ఇదే మొదటిసారి. యుక్రెయిన్ మధ్య తూర్పు ప్రాంతంలోని డ్రిప్నో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించారు. అణ్వాయుధ ఒప్పందంపై పుతిన్ సంతకం చేసిన 2 రోజుల తరువాత ఈ ప్రయోగం జరిగింది. తమ అణ్వాయుధ బలాన్ని శత్రు దేశాలకు పరిచయం చేయడంలో భాగంగానే పుతిన్ ఇలాంటి ప్రయోగం చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. అణ్వాయుధాలను ప్రయోగించడానికి రూపొందించిన వ్యూహాత్మక ఆయుధాలే ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు. రష్యా ఆయుధ వ్యవస్థలో ఈ క్షిపణులు చాలా కీలకం. ఈ మిస్సైల్ కు 1000 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. 6000 నుంచి 9300 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఛేదించగలవు. యుక్రెయిన్ మిస్సైల్స్ ప్రయోగిస్తే నాటో దేశాలు యుద్ధంలో భాగమైనట్లే భావిస్తామని ముందు నుంచి హెచ్చరిస్తున్న పుతిన్ దేశ న్యూక్లియర్ పాలసీని కూడా అప్డేట్ చేశారు. శత్రు దేశంతో వేరే దేశాలు మిస్సైల్ దాడులు చేయిస్తే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించేలా విధానంలో సవరణలు చేశారు. అలాంటిదిప్పుడు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మిస్సైల్ ను ప్రయోగించడంతో పుతిన్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే భయాలు కనిపిస్తున్నాయి. పుతిన్ తెగించారా? యుక్రెయిన్ నాటో దేశాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవైపు యుక్రెయిన్ దూకుడు, మరోవైపు రష్యా తెగింపు. దీంతో యుద్ధం ఏ క్షణంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే భయాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ మీద ఇప్పటి వరకు రష్యా పరిమిత యుద్ధమే చేసింది. అయితే ఇప్పుడు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో అన్నింటికీ సిద్ధమనే సంకేతాలు పంపించింది. అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రాలను రెడీ చేసుకుంటూ భీకర పోరుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటినుంచో అమెరికాను శత్రువుగా భావిస్తున్న పుతిన్ మిస్సైల్ దాడులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత మరింత రగిలిపోతున్నారు. అమెరికాను కూడా టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాలతో కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా క్లోజ్ చేసింది. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు కూడా యుఎస్ బాటలోనే నడుస్తున్నాయి. ఎంబసీ ఆఫీసులను టెంపరరీగా క్లోజ్ చేశాయి. బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రం కార్యాలయాలను తెరిచే ఉంచాయి. ఇకటు యుక్రెయిన్ కు అందించే ఆయుధ సాయాన్ని వేగవంతం చేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఇప్పటికే మిస్సైల్ దాడికి అనుమతివ్వగా తాము అందించిన యాంటీ పర్సనల్ మైన్స్ ను ఉపయోగించేందుకు యుక్రెయిన్ కు అనుమతివ్వాలని బైడెన్ సర్కార్ ఆలోచన చేస్తోంది. రష్యా దూకుడుగా ముందుకొస్తున్న యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో యాంటీ పర్సనల్ మైన్స్ యూజ్ చేయనున్నారు. ఈ ప్రాంతంలో రష్యా స్థిరంగా ముందుకు సాగుతోంది. దీంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఒక రకంగా పుతిన్ కు మరింత కోపం తెప్పించే వ్యవహారమే. రష్యా మరింత దూకుడు చూపించే అవకాశం ఉంటుంది. ఇకటు రష్యాకు సైనిక సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా తమ దేశం నుంచి భారీగా ఆయుధాలను మాస్కోకు పంపించింది. 170mm సెల్ఫ్ ప్రొఫైల్డ్ తుపాకులను, 240mm బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను నార్త్ కొరియా అందించినట్టు తెలుస్తోంది. వీటిపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉత్తర కొరియా సైనికులు త్వరలో రష్యా వెళ్లే ఛాన్స్ ఉంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది అంటే అణుయుద్ధానికి సిద్ధమని ఒక రకంగా సంకేతాలు పంపించడమే. యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు. అణుయుద్ధాన్ని ఆపాలంటే అణ్వాయుధాలే పరిష్కారమని పదే పదే చెబుతున్న అమెరికా రష్యా అణుయుద్ధం మొదలు పెడితే యుక్రెయిన్ కు న్యూక్లియర్ వెపన్స్ పంపించే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే ప్రపంచ యుద్ధం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తో ప్రపంచమంతా టెన్షన్ పడుతుంటే రష్యాకు సరిహద్దుల్లో ఉండి యుద్ధమంటే ఏంటో తెలియని నార్డిక్ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.